Good morning students. Welcome to Lakshya Academy YouTube channel. ప్రీవియస్ క్లాస్లో మనం డిఫరెన్షియేషన్లో 4 మెథడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ది వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ మెథడ్, సెకండ్ వచ్చేసరికి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, థర్డ్ వచ్చేసరికి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఫోర్త్ వన్ ఈజ్ ఇంప్లిక్ట్ డిఫరెన్షియేషన్. ఆ ఇంప్లిక్ట్ డిఫరెన్షియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అండ్ డిఫరెన్షియబిలిటీ కూడా నేర్చుకుందాం. ఓకే, ఇంప్లిక్ట్ డిఫరెన్షియేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా మనం చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఈ ప్రాబ్లం తీసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా మెయిన్స్లో ACCCలో ఇచ్చిన ప్రాబ్లము y be an implict function x defined by x power 2x minus 2x power x into cot y minus 1 equals to 0, then y dash of 1. ఓకే, గివెన్ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేసరికి x పవర్ x హోల్ స్క్వేర్గా కన్వర్ట్ చేశాను. 2 ఇంటూ x పవర్ x కాట్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఓకే, మనకి క్లియర్గా y డాష్ ఆఫ్ 1 అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి క్లియర్గా x ఈజ్ ఈక్వల్ టు 1గా ఇచ్చినట్లు లాస్ట్లో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి ఏ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ కనుక్కున్నామనేది మనకు తెలిసిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1 రాసినట్లయితే 1 మైనస్ 2 ఇంటూ 1 పవర్ 1 1 కాట్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. కాట్ y ఈక్వల్స్ టు 0, దట్ ఇంప్లైస్ y ఈక్వల్స్ టు pi by 2. కాట్ ఇన్వర్స్ ఆఫ్ 0 దట్ ఈక్వల్స్ టు pi by 2. నెక్స్ట్ పి పాయింట్ వచ్చేసరికి 1, pi by 2. ఓకే, నెక్స్ట్ ఈ మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది y డాష్ ఆఫ్ 1 కాబట్టి ఈ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే x పవర్ x హోల్ స్క్వేర్కి డెరివేటివ్ వచ్చేసరికి x స్క్వేర్ మోడల్లో ఉన్నది కాబట్టి 2 ఇంటూ x పవర్ xగా రాశాను. x స్క్వేర్కి 2x, x పవర్ xకి డెరివేటివ్ x పవర్ x ఇంటూ 1 ప్లస్ లాగ్ x మైనస్ 2 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి మనం యూవీ ఫార్ములా అప్లై చేయాలి. యూవీ ఫార్ములా వచ్చేసరికి x పవర్ x ఇంటూ కాట్ వైకి మైనస్ కొసికెంట్ స్క్వేర్ y ఇంటూ వైకి డెరివేటివ్ dy బై dx ప్లస్ కాట్ y ఇంటూ x పవర్ xకి x పవర్ x ఇంటూ 1 ప్లస్ లాగ్ x. ఓకే, నెక్స్ట్ మైనస్ 1కి డెరివేటివ్ వచ్చేసరికి 0, దట్ ఈక్వల్స్ టు 0. బోత్ సైడ్స్ డెరివేటివ్ చేశాను. ఈ డెరివేటివ్ పార్ట్లో మనకి y డాష్ ఆఫ్ 1 అనేది కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ నేను p పాయింట్ 1, pi by 2ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ఉన్న చోట 1, y ఉన్న చోట pi by 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ లాగ్ 1 వచ్చేసరికి 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x పవర్ x 1 పవర్ 1 అంటే 1 కొసికెంట్ మనకి 90 తీసుకున్నట్లయితే సైన్ 90 వాల్యూ 1, కొసికెంట్ 90 కూడా వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది ఇంటూ dy బై dx ప్లస్ కాట్ y వచ్చేసరికి మనకి క్లియర్గా తెలుసు కాట్ y ఈక్వల్స్ టు 0 ఇంటూ సంథింగ్ 0, దట్ ఈక్వల్స్ టు 0. ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది dy బై dx వాల్యూ ఎట్ 1. ఓకే, 2 ఇంటూ dy బై dx దట్ ఈక్వల్స్ టు మైనస్ 2, dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మనం ఏ పాయింట్ దగ్గర కనుక్కున్నాం dy బై dx ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి డైరెక్ట్గా దీని ప్లేస్లో y డాష్ ఆఫ్ 1గా తీసుకుంటా, దట్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఓకే, ఫస్ట్ చూడండి, ఇంప్లిక్ట్ ఫంక్షన్ అనేదిగా ఇస్తూ ఈ ఫంక్షన్ ఇచ్చి y డాష్ ఆఫ్ 1 అనేది మనలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x పవర్ m, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m హోల్ పవర్ nగా రాసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేస్తే దీని నుంచి y అనే పాయింట్ వచ్చేసరికి pi by 2. ఈ పాయింట్ తీసుకెళ్ళి మనం డెరివేటివ్, ఈ పార్టీ యొక్క డెరివేటివ్ రాసి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి కావాల్సిన y డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనేది ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం f of x is equal to cos x into cos 2x into cos 3x into and so on cos nx అయితే f dash x plus
సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 1 to n ఆర్ tan rx ఆర్ రిపీట్ అయింది ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కూడా ప్రీవియస్గా ఇచ్చిన ప్రాబ్లమే. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ నేను లాగరిథం తీసుకున్నట్లయితే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ బిసిడి అండ్ సో ఆన్ లాగా ఉన్నది కాబట్టి దీన్ని లాగరిథం ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ లాగరిథం ఆఫ్ కాస్ 2x ప్లస్ లాగరిథం ఆఫ్ కాస్ 3x and so on logarithm of cos nx. నెక్స్ట్ దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినట్లయితే log f of x 1 by f of x into f dash of x that equals to log cos x 1 by cos x into minus sin x plus log cos 2x 1 by cos 2x into minus sin 2x into 2x కి వచ్చేసరికి 2 and so on. లాస్ట్కి log cos nx వచ్చేసరికి 1 by cos nx into minus sin nx into n. ఓకే, ఇది సిరీస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా ఎఫ్ డాష్ ఎక్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఓకే, ఈ ప్రతి టర్మ్లో మనకి మైనస్ అనేది కామన్ కనిపిస్తుంది. మైనస్ కామన్ తీసినట్లయితే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ బై కాస్ వచ్చేసరికి tan x ప్లస్ 2 ఇంటూ tan 2x ప్లస్ అండ్ సో ఆన్ n ఇంటూ tan nx. ఇది సిరీస్ మనకు వస్తుంది. ఫస్ట్ tan x 2 tan 2x 3 tan 3x లాస్ట్ వచ్చేసరికి n tan nx. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఇక్కడ మనం సిగ్మా నొటేషన్లో రాసేద్దాం. సిగ్మా 1 2 3 అండ్ సో ఆన్ వస్తుంది కాబట్టి దీన్ని నేను ఆర్గా రాస్తాను. దీన్ని వచ్చేసరికి tan rxగా రాస్తాను. r ఇజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అవుతూ అప్ టు n వరకు ఉన్నది కాబట్టి ఇలా రాసేస్తాను. నెక్స్ట్ ఈ పార్ట్ని సైడ్ తీసుకొచ్చినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ tan n rx దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి డిఫరెన్షియేషన్లో ఏ మెథడ్లో ఉన్నది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. దీనికి వచ్చేసరికి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలనేది మనకి ఐడియా రావాలి. బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేసి మనం డెరివేటివ్ చేసినట్లయితే మనకి కావాల్సిన పార్ట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇది వచ్చేసరికి మనకి ప్రీవియస్గా మనకి రాసినప్పుడు మెయిన్స్ రాసినప్పుడు ఈ మోడల్సే ఎక్కువ. ఫంక్షన్ టు ఫస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్ టు సెకండ్ ఇయర్ ప్రాబ్లమ్ రిలేషను, ఫంక్షన్స్ టు డెరివేటివ్ రిలేషను, ఇలా ఎక్కువ ప్రాబ్లం మోడల్స్ ఎక్కువ ఇస్తుంటాడు. ఫస్ట్ చూడండి అమ్మా, జీ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. జీ అనేది ఎఫ్ ఇన్వర్స్. ఓకే, జీ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ అన్నాడు. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్గా రాశాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/1 ప్లస్ ఎక్స్ పవర్ 5గా ఇస్తూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఇది తీసుకొచ్చినట్లయితే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్కి డెరివేటివ్ 1. నా ఎఫ్ డాష్ ఎక్స్ ఇచ్చాడు, ఫైనల్గా జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/f డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి 1/1 ప్లస్ ఎక్స్ పవర్ 5గా ఇచ్చాడు. ఎక్స్ ఉన్న చోట ఇక్కడ క్లియర్గా ఎక్స్ ఉన్నది.
ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో జీ ఆఫ్ ఎక్స్ ఉన్నది కాబట్టి దట్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఓకే 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో జీ ఆఫ్ ఎక్స్ రాసినట్లయితే జీ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 5 రివర్స్ చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫస్ట్ g is the inverse of a function f. g of x is equal to f inverse of x. f inverse ని తీసుకొచ్చినట్లయితే f circle g of x is equal to x. f of g of x is equal to x. Derivative on both sides f dash of g of x into derivative of g of x is equal to g dash of x that equals to x కి derivative 1. ఈ g dash of x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని నుంచి ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. Okay, next problem students. Inverse trigonometry combination, inverse trigonometry problems. Okay, first let y equals to tan inverse of ఈ పార్ట్ను వచ్చేసరికి మనము tan inverse of x minus y by 1 plus xy మోడల్లో కానీ tan inverse of x plus y by 1 minus xy మోడల్లో కానీ చేంజ్ చేయాలి. ఇక్కడ 4x కనిపిస్తుంది, ఇక్కడ క్లియర్గా 5x ఉన్నది కాబట్టి 4xని 5x మైనస్ ఎక్స్గా రాసినట్లయితే 1 ప్లస్ 5x ఇంటూ ఎక్స్. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఈ పార్ట్ తీసుకున్నట్లయితే క్లియర్గా మనకి ఫార్ములాలో అక్కడ మనకి 1 వచ్చినట్లయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3ని కామన్ తీసినట్లయితే 2/3 ప్లస్ ఎక్స్ ఎస్ 3ని కామన్ తీసినట్లయితే 1 మైనస్ 2/3 into x. 3 gets cancelled. ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫార్ములా వచ్చేసరికి tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 ప్లస్ xy మోడల్లో ఉన్నది. ఇది వచ్చేసరికి tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy మోడల్లో ఉన్నది. వీటికి రెండింటికి ఫార్ములాస్ అప్లై చేసినట్లయితే దట్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 5x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan inverse of 2/3 plus tan inverse of x. Tan inverse x, tan inverse gets cancelled. Now derivative with respect to x. Y derivative dy by dx that equals to tan inverse x యొక్క derivative 1/1 plus x square tan inverse of 5x 1/1 plus 5x whole square into dy by dx of 5x equals to 5 plus tan inverse of 2/3. Here 2/3 is constant, derivative of constant term is 0. Tan inverse of 2/3 derivative equals to 0. Therefore dy by dx equals to 5/1 plus 25x square. This is the answer. Okay. Next problem, inverse trigonometry model. Let y equals to cos inverse of x power n whole square minus 1 by x power n whole square plus 1. Okay, cos inverse of మనకు వచ్చేసరికి కాస్ ఇన్వర్స్లో వచ్చేసరికి కాస్ 2a యొక్క ఫార్ములాస్ గుర్తుకు రావాలి. కాస్ 2a ఈక్వల్స్ టు మొత్తం సైన్లో ట్యాన్లో వచ్చేసరికి ఫార్ములా 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ దట్ ఈక్వల్స్ టు నేను ట్యాన్ టీటాగా తీసుకున్నట్లయితే y ఈక్వల్స్ టు ప్రాబ్లం కాస్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై ట్యాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1. Substitution plus inverse trigonometry plus derivative model that equals to cos inverse of minus common తీసినట్లయితే 1 minus tan square by 1 plus tan square theta equals to cos 2 theta. Cos inverse of minus theta equals to 5 minus cos inverse of cos 2 theta. Cos inverse cos theta gets cancelled.
pi minus 2 into theta means tan inverse of x power n. This is y. Now derivative with respect to y, dy by dx equals to pi ki derivative 0 minus 2 into tan inverse x 1 by 1 plus x whole square, x power n derivative n into x power n minus 1, that equals to minus 2 into n into x power n minus 1 by 1 plus x power 2n. Okay. Next problem, dy dx of tan inverse of x minus root of a square minus x square x plus root of a square plus x square. ఇక్కడ వచ్చేసరికి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ మనం డైరెక్ట్గా tan ఇన్వర్స్ ఉంది కదా, tan ఇన్వర్స్ ఫార్ములా అప్లై చేయకూడదు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఈ ప్రాబ్లము. మనం ఎక్స్ ప్లేస్లో ఏదో ఒక వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. దట్టు సైన్ థీటా ఆర్ కాస్ థీటా ఆర్ టాన్ థీటా. ఇక్కడ వచ్చేసరికి క్లియర్గా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్, దీనికి సపరేట్గా ఫార్ములాస్ అంటూ ఏమి ఉండవు. మనం అబ్జర్వ్ చేస్తూ నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసినట్లయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్ ఉన్న చోట ఏ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ వస్తుంది, కామన్ వస్తుందో చూడాలి. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మోడల్ వచ్చేసరికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఫార్ములా లేదు, 1 మైనస్ సైన్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, 1 మైనస్ కాస్ స్క్వేర్కి ఫార్ములా ఉంది. కాబట్టి ఏ కాస్ థీటా, జనరల్గా సైన్ థీటా తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ కాస్ థీటా తీసుకుంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు y ఈక్వల్స్ టు ప్రాబ్లం ఎలా మారిపోతుంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏ కాస్ థీటా మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై ఏ కాస్ థీటా ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. That equals to tan inverse of a cos theta. A square కామన్ తీసినట్లయితే 1 minus cos square theta, 1 minus cos square theta equals to sin square theta. That equals to root of a square sin square theta means a sin theta by a cos theta plus a square కామన్ తీసినట్లయితే a square plus ప్రాబ్లంలో మైనస్, ఇక్కడ వచ్చేసరికి ఏ స్క్వేర్ కామన్ తీసినట్టు సేమ్ ఏ సైన్ థీటా మిగులుతుంది. రెండిట్లో ఏ కామన్ తీసినట్లయితే దట్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాస్ థీటాని కామన్ తీస్తే ఏ గట్ క్యాన్సిల్, కాస్ థీటాని కామన్ తీసినట్లయితే కాస్ థీటా క్యాన్సిల్, 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ట్యాన్ థీటా 1 ప్లస్ ట్యాన్ థీటా. Next, that equals to tan inverse of 1 minus 1 ని tan pi by 4 గా రాసినట్లయితే tan pi by 4 minus tan theta 1 plus 1 tan pi by 4 into tan theta గా రాసినట్లయితే tan of pi by 4 minus theta, tan inverse tan gets cancelled. That equals to problem last వచ్చేసరికి pi by 4 minus theta. Theta means cos theta x by a, theta means cos inverse of x by a. That equals to, now derivative with respect to x, dy by dx equals to pi by 4 is constant, derivative 0, cos inverse x minus 1 by root of 1 minus x by a whole square into derivative of x by a is 1 by a. That equals to minus gets cancelled plus 1 by a into root of a square minus x square by a square. A cancel, that equals to answer is 1 by root of a square minus x square. First, substitution inverse trigonometry models ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కిస్తున్నాడు. కాబట్టి మీరు ఏ వాల్యూ అనేది మనం ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్లో నేర్చుకున్నాం, సెకండ్ ఇయర్ ఇంటిగ్రేషన్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. మనకి ఏదో ఒక సబ్స్టిట్యూషన్ చేయాలి, అంతేగాని డైరెక్ట్గా చేసుకుంటే వెళ్ళినట్లయితే ఈ ప్రాబ్లం ఎక్కడికి ఆగదు. ఓకే, నెక్స్ట్, if
cos inverse of x square minus y square by x square plus y square equals to k, a constant, find dy by dx. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి y ఇక్కడ ఉన్నది, మనకి కాస్ ఇన్వర్స్ ఆఫ్ చేసి మళ్ళీ వైలో డెరివేటివ్ చేయడం ఇదంతా సింప్లిఫికేషన్ చాలా కష్టం అవుతుంది. జనరల్ మెథడ్ చూడండి, సింపుల్ మెథడ్. కాస్ ఇన్వర్స్ అలా తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ కే. 1 బై కాస్ కే ఈక్వల్స్ టు, రివర్స్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, ఈ మెథడ్ రాగానే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది కాంపోనెంట్ డివిడెండ్. ఏ బై బి ఈక్వల్స్ టు సి బై డి అయినట్లయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. కాంపోనెంట్ డివిడెండ్ రూల్ 1 ప్లస్ కాస్ కే బై 1 మైనస్ కాస్ కే వచ్చేసరికి ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై x square plus y square minus x square plus y square. Here x square y square gets cancel, x square cancel. 1 plus cos 2 theta, 2 cos square theta, 1 minus cos 2 theta, 2 sin square theta. అలాగనే 1 plus k, cos k అన్నాడు కాబట్టి 2 cos square k by 2 by 2 sin square k by 2, that equals to x square 2x square by 2y square is equal to x square by y square. 2 cancel. Cos square k by 2 sin square k by 2, that equals to cot square k by 2 equals to x square by y square. That implies cot k by 2 equals to x by y. Y equals to x into cot k by 2 ని రివర్స్ చేసినట్లయితే tan k by 2. Now derivative with respect to x. Here x, y are variables, k is constant. K into x మోడల్లో ఉన్నది కాబట్టి dy by dx equals to x కి 1 into tan k by 2. Okay, cot k by 2 equals to x by y. Tan k by 2 equals to y by x. Therefore dy by dx equals to y by x. Okay, simple problem. మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ప్రాబ్లమ్ని సింపుల్ చేయడానికి ఇక్కడ 1 ప్లస్ కాస్ కే అనే ప్రాబ్లం ఫార్ములా రావటం కోసం ఇక్కడ నేను కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అనేది అప్లై చేయాలి. ఇది ఐడియా రావాలి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, ఇన్ఫైనైట్ సిరీస్ మోడల్స్. ఫస్ట్, if y equals to tan x, root of tan x and so on infinity, ఈ మోడల్లో ఇస్తాడు. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనకి క్లియర్గా ఫస్ట్ అబ్జర్వ్ చేయడము y ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ tan x ప్లస్ ఈ పార్ట్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్లో ఉన్నది కాబట్టి నేను ఈ పార్ట్ని యాస్టీస్గా వైగా రాసుకోవచ్చు. అదే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే y square is equal to tan x plus y, derivative with respect to x. Okay, 2y dy by dx equals to tan x secant square x, y ki derivative dy by dx. Okay, dy by dx that equals to secant square x by 2y minus 1. Next, ఈ ప్రాబ్లం కూడా సేమ్, e power y plus e power y plus e power y infinity series. ఈ పవర్ y ప్లస్ ఈ పార్ట్ అనేది సేమ్ రిపీట్ అయింది కాబట్టి దాని ప్లేస్లో x రాస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ మోడల్ మీకు తెలిసిందే కదా, ఇట్లా పవర్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేసినట్టయితే లాగ్ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఈ వచ్చేసరికి 1, లాగ్ x 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైకి డెరివేటివ్ dy బై dx ప్లస్ ఎక్స్కి డెరివేటివ్ 1. therefore dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 by x minus 1, that equals to 1 minus x by x. ఓకే, ఇవి ఇన్ఫినిటీ సిరీస్ మోడల్స్. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇంపార్టెంట్ మోడల్
డిఫరెన్షియబిలిటీ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ రెండు కంబైన్డ్గా ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ డెఫినేషన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ neighborhood of a f dash of a is equal to limit extending to a f of x minus f of a by x minus a. ఓకే, డెఫినేషన్ అంటే మనం ఫార్ములాస్లో యూజ్ చేసేది ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. ఓకే, ఎఫ్ అనేది ఏ యొక్క నైబర్హుడ్ దగ్గర డిఫరెన్షియబుల్ అని ఇచ్చాడు. అయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ ఫైనైట్లీ అంటే దీనికి మనం లిమిట్ అప్లై చేసినప్పుడు ఎక్స్ ఉన్న దగ్గర ఎక్స్ ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ అప్లై చేసినట్లయితే మనకి ఇది ఫైనైట్ వాల్యూ, ఎంతో కొంత ఫైనైట్ వాల్యూ వచ్చినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ కాల్డ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మీన్స్ f of derivative of f of x, derivative of f of x at x equals to a. Okay, this is the main definition, differentiability. Next, దీంట్లోనే two parts, left hand derivative limit extending to a minus f of x minus f of a by x minus a exist finitely అంటే కంపల్సరీగా ఈ వాల్యూ ఎంతో కొంత మనకి రావాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ ఫైనైట్లీ. దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఈ పార్ట్నే మనము లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఎల్హెచ్డి, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎల్హెచ్ఎల్ అంటాం కంటిన్యూటీలో. ఈ డిఫరెన్షియబిలిటీలో ఎల్హెచ్డి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. సిమిలర్లీ రైట్ హ్యాండ్ డెరివేటివ్ వచ్చేసరికి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఏ మైనస్ ఇక్కడ వచ్చేసరికి ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ఇది వచ్చేసరికి ఆర్హెచ్డి, ఇది వచ్చేసరికి ఎల్హెచ్డి. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అయినట్లయితే ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ at x is equal to a. అక్కడ LHL ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే కంటిన్యూటీ ఎలాగైతే అన్నాము, ఇక్కడ ఎల్హెచ్డి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఫార్ములా చూడడమా, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. అలాగనే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్. ఈ రెండు ఈక్వల్ అయినట్లయితే మనకి దాన్ని డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొన్ని పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ ఎఫ్ ఈస్ ఫస్ట్ మనకిది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ పాయింట్స్ మధ్య చూద్దాం. ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఏ కామా బి. ఓకే, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇచ్చినట్లయితే ఎఫ్ ఈస్ differentiable at every point on a comma b. అంటే
సపోజ్ మనకి ఓపెన్ ఇంటర్వెల్ 1,5 అని ఇచ్చాడు అనుకుంటారా, 1కి 5కి మిడిల్లో ఉన్న వాల్యూస్ ఏంటి 2 3 4, ఈ 3 పాయింట్స్ దగ్గర మనకి కంపల్సరీగా, ఎందుకంటే మనకి 1 అనేది ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి 1,5ని కన్సిడర్ చేయకూడదు, ఈ మిడిల్లో ఉన్న పాయింట్స్ దగ్గర కంపల్సరీగా మనకి డిఫరెన్షియబుల్ అని అవుతుంది. ఇది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అదే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇచ్చినట్లయితే ఎఫ్ ఈస్ differentiable on closed a comma b. First point, f is differentiable ఇలా ఇచ్చినట్లయితే దీన్ని బేస్ చేసుకొని f is differentiable on a comma b. ఓపెన్ a comma b గా తీసుకుంటాం. ప్రతి పాయింట్ each and every point in a comma b, open interval a comma b is differentiable. And also next second point, important point, f is right differentiable at x is equal to a పాయింట్ కి మనకి క్లోజ్డ్ ఇచ్చాడు కాబట్టి రైట్ డిఫరెన్షియబుల్ అట్ ఏ అని అంటాము. నెక్స్ట్ f is left differentiable at x is equal to b. ఓకే, ఇవి ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మనకి డిఫరెన్షియబుల్ అని ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇచ్చినప్పుడు ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఏ కామా బి ఎక్సెప్ట్ ఏ అండ్ బి, ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ డిఫరెన్షియబుల్. ఓకే, ఇన్ దిస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి f is differentiable between a and b except a and b. f is right differentiable at x is equal to a and f is left differentiable at x is equal to b. Okay, these are the intervals. Next, ఫస్ట్ మనకి డిఫరెన్షియబుల్ వచ్చేసరికి f dash of a minus equals to f dash of a plus కన్సిడర్ చేసినట్లయితే, ఈ పార్ట్ వచ్చినట్లయితే మనకి డిఫరెన్షియబుల్గా చెప్తున్నాము. నాట్ డిఫరెన్షియబుల్ అనేవి ఏ కేసెస్లో వస్తాయో చూద్దాం. నాట్ డిఫరెన్షియబుల్, ఓకే, ఇఫ్ f dash of a minus not equals to f dash of a plus and f dash of a minus comma f dash of a plus exist finitely. అంటే మనకి ఫస్ట్ f dash of a minus వాల్యూ అనేది మనకి ఫైనైట్ వాల్యూ రావాలి. అంటే సమ్ వాల్యూ f dash of a plus సమ్ ఫైనైట్ వాల్యూ వస్తూ, ఇవి రెండు ఈక్వల్ అయితేనేమో డిఫరెన్షియబుల్ అంటాము, నాట్ ఈక్వల్ అయినట్లయితే మనకి దానికి నాట్ డిఫరెన్షియబుల్ అని అంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, f of x, బట్ at this point f is continuous. ఓకే, రిలేషన్ ఉంటుందమ్మా కంటిన్యూటీకి డిఫరెన్షియబిలిటీకి. f of x ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం చూడండి. f of x is equal to mod x కన్సిడర్ చేసినట్లయితే ఈ గ్రాఫ్ 0 1 2 3 4 1 మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఈ గ్రాఫ్ వచ్చేసరికి ఈ పాయింట్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి f of x mod x అనేది కంపల్సరీగా మనకి కంటిన్యూస్ అనేది మనకు తెలుసు. ఇక్కడ 0 దగ్గర ఏం జరిగిందంటే షార్ప్ ఎడ్జ్, అంటే f dash of a minus నాట్ ఈక్వల్స్ టు f dash of a plus అనేది మనకి కంపల్సరీగా వచ్చినట్లయితే అక్కడ మనకి గ్రాఫ్ అనేది షార్ప్ ఎడ్జ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రాఫ్ టర్న్ అయింది చూడండి. ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర మనకి క్లియర్గా నాట్ డిఫరెన్షియబుల్ అని రాస్తాం. ఓకే, దిస్ పాయింట్ ఈస్ ఎట్ దిస్ పాయింట్ 0 not differentiable. The given function f of x is not differentiable, but f of x is continuous. Okay, f of x is continuous, graph is continuous, but
Yet this sharp edge 0, f of x is mod x, that is not differentiable. Okay, that implies final conclusion, f is continuous, f is differentiable, then f is కంపల్సరీగా f is continuous అవుతుంది, f is continuous, f is either differentiable or f is need not to be differentiable. ఓకే, ఎప్పుడైనా మనకి గ్రాఫ్లో షార్ప్ ఎడ్జ్ అనేది కనిపించిందంటే ఆ షార్ప్ ఎడ్జ్ దగ్గర నాట్ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. అట్లాగనే ఎఫ్ అనేది డిఫరెన్షియబిలిటీకి కంటిన్యూటీకి మధ్య డిఫరెన్స్ చూడమ్మా. ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అయినది అని అంటే ఎఫ్ కంపల్సరీగా డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ కంపల్సరీగా అవుతుంది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అయినట్లయితే డిఫరెన్షియబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ త్రూ ప్రాబ్లమ్స్కి వెళ్తే ఇంకొంత క్లారిటీ వస్తుంది మీకు. స్టూడెంట్స్, ప్రాబ్లమ్ చూడండమ్మా. డౌట్స్ ఉన్న ప్రాబ్లమ్స్లోనే క్లారిఫై అవుతాయి. చెక్ ద కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఎట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 0 less than or equals to x less than or equals to 2, 2x greater than 2 at x equals to 2. ఓకే, ఫస్ట్ కంటిన్యూటీ వచ్చేసరికి మీకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది కంటిన్యూటీ ఫార్ములా. లిమిట్ ఎక్కడ చెక్ చేయమన్నాడు, 2 దగ్గర చెక్ చేయమన్నాడు కాబట్టి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 2 అయితే ఫంక్షన్ ఎక్స్గా కన్సిడర్ చేస్తాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఎక్స్ వాల్యూ 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 2గా ఇచ్చేసాడు, దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 2, దట్ ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు 2, దట్ ఈక్వల్స్ టు 2. లిమిట్ ఫోర్ LHL ఈక్వల్స్ టు RHL ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. కంటిన్యూటీలో వచ్చేసరికి మనకు డైరెక్ట్గా లిమిట్ తీసుకొని ఫంక్షన్ అని ఏదనేది మనం వెరిఫై చేసేసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 దగ్గర కూడా మనం వెరిఫై చేస్తాము. అదే డిఫరెన్షియబిలిటీ చూడండి. డిఫరెన్షియబిలిటీ వచ్చేసరికి ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అనేది రావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్, ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అనేది మనకి ఈక్వల్ రావాలి. కంటిన్యూటీ చెక్ చేయడం కోసం నాకు అదే సపోజ్ ఈ రెండు నాట్ ఈక్వల్ అన్నట్లు వచ్చినట్లయితే మనకి దీన్ని వచ్చేసరికి LHL అని అంటాము, ఇది వచ్చేసరికి RHL. LHL పార్ట్, RHL పార్ట్, ఎఫ్ ఆఫ్ ఏ అనే పార్ట్ 3 పార్ట్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి నేను క్లియర్గా కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పగలుగుతాను. నెక్స్ట్ డిఫరెన్షియబిలిటీలో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ 2 మైనస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 2 అయితే వాల్యూ వచ్చేసరికి ఎక్స్ మనకి ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 2 మైనస్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్గా కన్సిడర్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 2 అన్నాడు కాబట్టి వాల్యూ 2గా రాసినట్లయితే ఎక్స్ మైనస్ ఎక్స్ అన్న చోట 2 రాస్తే ఈ రెండు క్యాన్సిల్ అయినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 1. ఇదే మనకి ఇది LHD లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. RHDని కన్సిడర్ చేసినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ 2 ప్లస్ దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. 2 ప్లస్ మీన్స్ ఎక్స్ వాల్యూ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 2, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ 2 minus 2, f of 2 means 2 by x minus
2, 2 minus 2 0, 0 by something 0. Here f dash of 2 minus not equals to f dash of 2 plus. Here f is not differentiable. Okay, f dot differentiable at x is equal to 2. Okay na, x అనేది కంటిన్యూటీ ఫంక్షన్ అయినప్పుడు డిఫరెన్షియబుల్ కానవసరం లేదు. అదే డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయితే కంపల్సరీగా కంటిన్యూటీ వచ్చేస్తుంది. కంటిన్యూటీలోనేమో ఎక్స్టెండింగ్ టు ఏ మైనస్ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ చెక్ చేస్తాము. డిఫరెన్షియబిలిటీలోనేమో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ ఎల్హెచ్డి ఆర్హెచ్డి రెండు ఈక్వల్ అయితేనేమో డిఫరెన్షియబుల్, నాట్ ఈక్వల్ అయితేనేమో నాట్ డిఫరెన్షియబుల్. ఓకే, ఇదే ప్రాబ్లము మనకి గ్రాఫ్ మోడల్లో చిన్న ఎగ్జాంపుల్. ఓకే, అంటే ఇక్కడ నాట్ డిఫరెన్షియబుల్ అని వచ్చింది కాబట్టి మీకు ఆల్రెడీ ఇందాక డెఫినేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, కంపల్సరీగా గ్రాఫ్ అనేది షార్ప్ ఎడ్జ్ తీసుకుంటుందని చెప్పాను. చెక్ చేద్దాం. గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 0, 1 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 0, 1, 2, 3, 1, 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ 0 to 2, 0 నుంచి 2 వరకు. 0 తీసుకున్నట్లయితే 0, ఎఫ్ ఆఫ్ 1 తీసుకుంటే 1, ఎఫ్ ఆఫ్ 2 తీసుకుంటే 2. ఇది వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2, ఎక్స్ వాల్యూ 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా మనకి ఎంతైనా 2 దగ్గర అయినా 2నే, 3 దగ్గర అయినా 2నే, 4 దగ్గర అయినా 2నే. ఓకే, ఇన్ దిస్ కేస్ ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ కంటిన్యూస్ అని వచ్చేసింది కాబట్టి 0 నుంచి కంపల్సరీగా ఇది కంటిన్యూస్ అని మనకి గ్రాఫ్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీకు ఇందాక ప్రాబ్లమ్స్లో నేను ప్రీవియస్గా డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా గ్రాఫ్ అనేది షార్ప్ ఎడ్జ్ అనేది వచ్చినట్లయితే కంపల్సరీగా అక్కడ మనకి నాట్ డిఫరెన్షియబుల్ అవుతుందని చెప్పారు. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనకి గ్రాఫ్ అనేది షార్ప్ ఎడ్జ్ కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇది నాట్ డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇది గ్రాఫ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్. ప్రతి ఒక్కదానికి మనం గ్రాఫ్ గీయలేము కాబట్టి, గ్రాఫ్ డ్రా చేయలేము కాబట్టి అందుకని మనం మామూలుగా ఎల్హెచ్డీలు ఆర్హెచ్డీలు ఈ డిఫరెన్షియబిలిటీ కనుక్కోవటం ఇంకా సింపుల్ మెథడ్ ఉంది. ఓకే, ఫస్ట్ మనకి ప్రాబ్లమ్స్ మోడల్ వెళ్తున్నాను కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ discuss the continuity and differentiability yet. ఓకే, f of x is equal to ఫంక్షన్ ఇలా ఇస్తాడు. కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ ఇలా ఇచ్చినప్పుడు మనకి ప్రాబ్లం అనేది 1 దగ్గర 2 దగ్గర క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నేను 1 దగ్గర డిఫరెన్షియబిలిటీ కంటిన్యూటీ చెక్ చేద్దాం. టు చెక్ కంటిన్యూటీ ఎట్ 1, x ఈక్వల్స్ టు 1. కంటిన్యూటీ చెక్ చేసేటప్పుడు ఎల్హెచ్ఎల్ ఫస్ట్ ఎల్హెచ్ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ ఉన్నప్పుడు మనం ఫంక్షన్ 1 మైనస్ ఎక్స్గా కన్సిడర్ చేయాలి. ఎక్స్ అన్న చోట 1 రాసినట్లయితే 1 మైనస్ 1 వాల్యూ 0. ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫంక్షన్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 0 ఇంటూ సంథింగ్ 0. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 1 వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్స్ టు 1 అయితే ఫంక్షన్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎల్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్హెచ్ఎల్ దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. అదే మనం డిఫరెన్షియబిలిటీ చెక్ చేసేటప్పుడు to check the differentiability at x is equal to 1. Differentiability at x is equal to 1. F dash of first LHD left hand derivative f dash of 1 minus limit extending to 1 minus f of x minus f of 1 by x minus 1 that equals to f of x means x value 1 కంటే లెస్ ఉన్నప్పుడు 1 minus x గా కన్సిడర్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 minus f of x is 1 minus x,
ఎఫ్ ఆఫ్ 1 మీన్స్ 1 మైనస్ 1 ఎంత అంటే 0 బై ఎక్స్ మైనస్ 1. దిస్ గెట్స్ క్యాన్సల్, ఆన్సర్ ఈజ్ -1. ఇది ఎల్హెచ్డి ఎఫ్ డాష్ ఆఫ్ -1 ఆర్హెచ్డి ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ ఉన్నప్పుడు మనం 1 మైనస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 1 means x minus 1 get cancel minus. If you substitute x is equal to 1, we get the answer -1. Here f dash of 1 minus equals to f dash of 1 plus. LHD equals to RHD kabatti f is continuous and f is differentiable. Okay, next. f is continuous and f is differentiable at x is equal to 1. Next point వచ్చేసరికి x is equal to 2. x is equal to 2 తీసుకున్నట్లయితే to check the continuity at x is equal to 2, x is equal to 2, LHL వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 మైనస్ అన్నప్పుడు x వాల్యూ ఫంక్షన్ వచ్చేసరికి 1 మైనస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్, సబ్స్టిట్యూట్ x ఈక్వల్స్ టు 2, వీ గెట్ ఆన్సర్ 0. ఇన్ దిస్ కేస్ RHL వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ x వాల్యూ 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 3 మైనస్ ఎక్స్గా తీసుకుంటా, దట్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 1. హియర్ LHL నాట్ ఈక్వల్స్ టు RHL, f is discontinuous at x is equal to 2. ఎందుకు x is equal to 1 దగ్గర x is equal to 2 దగ్గర ఎందుకు చెప్పానంటే ఇందాకట ప్రాబ్లంలో వచ్చేసరికి x is equal to 1 దగ్గర కంటిన్యూస్ అయినప్పుడు డిఫరెన్షియబిలిటీ కంపల్సరీగా చెక్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి x is equal to 2 దగ్గర క్లియర్గా మనకి డిస్కంటిన్యూ అయింది కాబట్టి f is also not differentiable at x is equal to 2. ఓకే, కంటిన్యూటీ అయినప్పుడు డిఫరెన్షియబుల్ అవ్వచ్చు, డిస్కంటిన్యూ అయినప్పుడు కంపల్సరీగా డిఫరెన్షియబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ సింప్లెస్ట్ వే. ఇదే ప్రాబ్లమ్ని సింప్లెస్ట్ వేలో డిఫరెన్షియబుల్ అనగానే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఈ ఫార్ములాస్ అంతా మనం అప్లై చేస్తున్నాం. ఇదే ప్రాబ్లమ్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో చేద్దాం. కంటిన్యూటీకి సింప్లెస్ట్ ఫామ్ అంటూ డైరెక్ట్గా చేసేయటమే. మనం చేసేది ఈ డిఫరెన్షియబిలిటీకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్కి ఈ 1 దగ్గర సింప్లెస్ట్ ఫామ్ని ట్రై చేద్దాం. సింప్లెస్ట్ అంటే ఈజీగా మనం ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకడైనా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేసాం. కొన్ని ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ 2 అనేది మనకి ఓన్లీ లెఫ్ట్ డెరివేటివ్ ఇచ్చాడు కాబట్టి ఓన్లీ 1 దగ్గర చెక్ చేద్దాం. ఇది రావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ని మనం మినిమైజ్ చేస్తూ రాద్దాం. ఇక్కడ 1 మైనస్ ఎక్స్, దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 2 మైనస్ 3x ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ లెస్ దాన్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఎక్స్ ఫంక్షన్నే డెరివేటివ్ చేసినట్లయితే ఇది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది డిఫరెన్షియబిలిటీ. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఎక్స్ లెస్ దాన్ 1. హియర్ దీని డెరివేటివ్ వచ్చేసరికి -3 ప్లస్ 2x, 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఎల్హెచ్డి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ వచ్చేసరికి ఎఫ్ డాష్ ఆఫ్, మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేస్తున్నాను కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 1 మైనస్ అన్నప్పుడు మనకి వాల్యూ డైరెక్ట్గా -1 ఉన్నది కాబట్టి -1 రాసేస్తారు. అదే ఆర్హెచ్డిని చెక్ చేసినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ప్లస్ ఉన్నప్పుడు -3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఈ 1ను సబ్స్టిట్యూషన్ చేయండి, దట్ ఈక్వల్స్ టు -1. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తూ వచ్చిన ఫంక్షన్ ఎఫ్ డాష్ ఎక్స్లో ఎల్హెచ్డి అంటే మనకి ఏ పాయింట్ దగ్గర అయితే మనం డిఫరెన్షియబిలిటీ చెక్ చేయాలో ఆ పాయింట్ని డైరెక్ట్గా మనం ఎల్హెచ్డి ప్లేస్లో ఆర్హెచ్డి ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వల్ టు వచ్చినట్లయితే దాన్ని డిఫరెన్షియబిలిటీ అంటాం, నాట్ ఈక్వల్స్ టు వచ్చినట్లయితే నాట్ డిఫరెన్షియబుల్ అని రాసేస్తాం. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వన్. ఓకే,
ఇంకా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఒక 3 ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేద్దాం ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. f of x is equal to minus 3ax square minus 2x less than 1 bx plus a square x greater than or equals to 1 is differentiable. డిఫరెన్షియబుల్ అని ఇచ్చేస్తూ ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ డిఫరెన్షియబుల్ మీన్స్ f is continuous and also differentiable. That is first continuous at x is equal to 1 and also f is differentiable at x is equal to 1. First f is continuous, f is differentiable. ఇది ప్రీవియస్గా ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ 2015లో ఇచ్చాడు. f is continuous. Continuous means LHL equals to RHL. LHL పార్ట్ వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 మైనస్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఉన్నప్పుడు మైనస్ 3ax స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్స్ టు RHL లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 ప్లస్ bx ప్లస్ a స్క్వేర్. ఓకే, if you substitute x equals to 1 minus 3a minus 2 equals to b plus a square. ఇది ఫస్ట్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేద్దాం. f is also differentiable. f is given differentiable అంటే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ గా కన్సిడర్ చేసినట్లయితే LHD equals to RHD at x is equal to 1. okay, LHD means f dash of 1 minus equals to f dash of 1 plus. f dash of 1 minus equals to f dash of 1 plus. f dash of 1 means minus 3 into x square ki derivative. f dash of, sorry for the display, f dash of 1 minus e is derivative minus 6ax 2 ki derivative 0 equals to at x is equal to 1. రైట్ డెరివేటివ్ వచ్చేసరికి మనకి f dash x అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా. f dash of x is equal to minus 6ax ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ b. ఓకే, దిస్ ఈస్ b. సబ్స్టిట్యూట్ x equals to 1 minus 6a equals to b. Solving these two equation, substitute b value minus 6a minus 6a plus a square plus 3a minus 2 equals to plus 2 equals to 0. a square minus 3a plus 2 equals to 0. a minus 1 into a minus 2 equals to 0. Therefore a equals to 1, a equals to 2. If a equals to 1, b equals to minus 6a, b equals to minus 6, b equals to, if a equals to 1, b equals to minus 12. These are the AB values. Okay, first f of x is differentiable. Differentiable అని వాడే ఇచ్చినప్పుడు at x is equal to 1 మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పాను. డిఫరెన్షియబుల్ ఇస్తే ఆల్మోస్ట్ కంటిన్యూస్ అని కూడా చెప్పేశాను. కాబట్టి x is equal to 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేసినట్లయితే ఒక పార్ట్, నెక్స్ట్ x is equal to 1 దగ్గర డిఫరెన్షియబిలిటీ చెక్ చేసినట్లయితే ఈ 2 పార్ట్స్ని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది దాని నుంచి బీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం f of x. ఇది కూడా ప్రీవియస్గా ఇచ్చిన ప్రాబ్లమే, సేమ్ మెథడ్. కాబట్టి ఈ మోడల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. f is differentiable. f is differentiable means f is also continuous at 3 and also differentiable at 3. ఫస్ట్ differentiable continuous condition తీసుకున్నట్లయితే f is continuous at x is equal to 3. LHL లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3 మైనస్ x వాల్యూ 3 కంటే తక్కువ ఉన్నప్పుడు k root of x plus 1. RHL limit extend LHL equals to RHL mx plus 2. That implies if you substitute x is equal to 3 plus 1 4, that equals to 2k equals to
3m plus 2. Okay, f is differentiable at x is equal to 3. Now f is differentiable if you convert the given function into f dash x. F dash x means k into root x means 1 by 2 root of x plus 1 into 1. mx plus 2, derivative of mx plus 2 is m. 0 less than or equals to x less than 3. This is the shortest method to differentiability, to find differentiability. Okay, f is differentiable అని వాడే ఇచ్చేసాడు కాబట్టి f dash of 3 minus LHD, f dash of 3 plus RHD. 3 minus means that equals to, if you substitute x is equal to 3, we get k by 2 into 3 plus 1, that equals to k by 4 equals to f dash of 3 plus, we get m. Okay, that equals to k equals to 4m, m equals to k by 4. We have to find k and m. K equals to 4m. Solve these two equations, that equals to 8m equals to 3m plus 2, 5m equals to 2, m equals to 2 by 5. Okay, k equals to m plus 2 by 5 రాసినట్లయితే 8 by 5. Now k plus m, that equals to k value is 8 by 5 plus m value is 2 by 5, that equals to 10 by 5. Answer is 2. This is the most important method. Okay, in the problem f is differentiable, that means f is also continuous. Okay, given f of x is equal to x by 1 plus mod x, objective point of view లో ఇస్తున్నాడు. Then at what points of f, options ఇస్తాడు, f is differentiable if x less than 0, f of x equals to x by 1 minus x. క్లియర్గా మనకి పార్ట్ వచ్చేసరికి ఇది డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది కాబట్టి f is differentiable at x less than 0. If x greater than 0, f of x is equal to x by 1 plus x. ఇది కూడా f is differentiable, క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్పేసేయచ్చు. We have to check at x is equal to 0. LHT, f dash of 0 minus equals to limit extending to 0 f of x minus f of a by x minus a, that equals to limit extending to 0 minus means x less than 0, f of x gets x by 1 minus x minus f of 0 means 0 by 0 plus 1, 0 by something 0 by x minus 0, x gets cancelled, that equals to, if you substitute x is equal to 0, answer is 1. ఇది LHD. RHD, right hand derivative, f dash of 0 plus limit extending to 0 plus f of x minus f of a by x minus a, that equals to 0 plus x greater than 0 అయినట్లయితే f of x ఉన్న దగ్గర x 0 plus x by 1 plus x minus f of 0 by x minus 0, x gets cancelled, x ఉన్న చోట 0 substitution చేసినట్లయితే సేమ్ వాల్యూ 1 వస్తుంది. therefore LHD equals to RHD. ఎప్పుడైనా మనం ఈ ఫంక్షన్స్ 0 దగ్గరే చెక్ చేయాలి. లెఫ్ట్ డెరివేటివ్ మనకి 0 కంటే తక్కువ ఉన్నప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుంది, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు డిఫరెన్షియబుల్ అవుతుంది, 0 దగ్గర కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది. కాబట్టి డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీవేర్, మీకు ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బట్టి 1 ఇస్తాడు, 2 ఇస్తాడు, 0 ఇస్తాడు, ఎవ్రీవేర్ అన్నాడు. ఎవ్రీవేర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.